ఇవాళ వెళితే కాలేజీలో రెండో రోజు మనస్వినికి. కానీ వెళ్ళాలని లేదు తనకు. నిన్న క్లాసులు సరిగ్గా జరగకపోవడంతో త్వరగానే వచ్చేసింది. నాన్నకి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ కావడం వల్ల గాని, లేకుంటే తనకెంతో ఇష్టమైన ఊరిని, కాలేజీని, స్నేహితులని వదిలి వచ్చేదే కాదసలు. నిద్ర నుండి లేచినా మంచం దిగకుండా అటు ఇటు పొర్లుతూ ఆలోచనల్లో మునిగి తేలుతోంది మను. ఏరా, లేచావా? నాన్న పిలుపు విని ఉలిక్కిపడి లేచి కూర్చుంది. గబగబా బ్రష్ చేసుకుని బయటికొచ్చింది. నేరుగా కిచెన్లోకి వెళ్లి అమ్మ రెడీగా ఉంచిన టీ కప్పులు తీసుకుని వచ్చి నాన్నకొకటిచ్చి తనొకటి తీసుకుంది. వాడినట్టున్న కూతురు మొహం చూసి ప్రసాద్ గారు చిన్నగా నిట్టూర్చారు. కూతురికి ఇష్టం లేకున్నా ఇక్కడికి రావడం తప్పనందున ఆయనకి బాధగానే ఉంది. నా మీద కోపంగా ఉంది కదూ. చాచా, అలా ఎందుకు అనుకుంటున్నారు నాన్న? ఇందులో ఎవరైనా ఏం చేయగలం? మెల్లిగా అదే అలవాటవుతుందిలేండి. లేవండి ఇద్దరూను, ఇక టైం అవుతుంది, తయారవుదురు గాని. కిచెన్ నుంచి వచ్చిన సుమిత్ర తొందర పెట్టింది తండ్రి కూతుళ్లను. అయిష్టంగానే కాలేజీలోకి అడుగు పెట్టింది మనస్వని. విశాలమైన మైదానం, వరుసగా తరగతి గదులు, ఒకవైపు అక్కడక్కడ పెద్ద చెట్లు, కింద కూర్చోడానికి సిమెంట్ బెంచీలు, హాయిగా సంతోషంగా నవ్వుతూ తుల్లుతూ తిరుగుతున్న విద్యార్థులు. బాగానే ఉంది కానీ. హాయ్ మనస్విని, నవ్వుతూ ఎదురుగా నిన్ననే పరిచయమైన రేఖ. హలో, చిరునవ్వుతో పలకరించింది మను. ఎలా ఉంది మా కాలేజీ? ఐ మీన్ మన కాలేజ్. బావుంది, మొహమాటంగా అంది మను. రేఖ చిన్నగా నవ్వి, పర్వాలేదులే, కొంచెం అలవాటు కావాలి కదా అంటుండగా గలగలలాడుతూ ఓ 5-6 విద్యార్థులు వీళ్ళ దగ్గరికి వచ్చారు. హాయ్ హలోల తర్వాత రేఖ మనస్వినికి అందర్నీ పరిచయం చేసింది. రాజా, కిరణ్, రవి, కీర్తన, స్వప్న అని. పిల్లలు, దిస్ ఈజ్ మనస్విని అంది. మను నవ్వింది. అందరూ మంచి ఫ్రెండ్స్ అని అర్థమవుతూనే ఉంది. చందు ఎక్కడా అడిగింది రేఖ. కొంచెం లేటుగా వస్తానన్నాడు చెప్పింది కీర్తన. చంద్రహాస్ గారు ఎందుకంట లేటంట? ఏదో సినిమా పేర్లా పలుకుతూ అంది స్వప్న. మళ్ళీ అందరూ నవ్వారు. అదిగో వస్తున్నాడు కిరణ్ అన్నాడు. ఎవరా అని తల తిప్పి చూసిన మను కళ్ళార్పలేకపోయింది. హాయ్ చందు, అందరూ కోరస్గా అరిచారు. హాయ్ అంటూ ఆగి మనస్విని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. తను కొత్తగా వచ్చింది మనస్విని. ఓ హాయ్. చందు నవ్వుతూ నైస్ నేమ్ అన్నాడు. హలో అని ఒక్క క్షణం ఆగి థ్యాంక్ యూ అంది మనస్విని. అతడు నవ్వి ఏదో అనబోతుండగా క్లాస్ బెల్ మోగింది. అందరూ క్లాసుల వైపు పరిగెత్తారు. వారం రోజులు గడిచేసరికి మనస్విని కొంత అలవాటు పడింది కాలేజీకి. ఎక్కువగా మాట్లాడకుండా రేఖ వాళ్ళ గ్రూప్లోనే కంటిన్యూ అయిపోయింది. ఆ గ్రూప్కి రేఖ లీడర్. తను ఏదంటే అది జరిగిపోవాల్సిందే. చందు మాట కూడా అందరికీ వేదం, రేఖతో సహా. మను వీళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఎంత బాగా కలిసిపోయారు కదా, ఒకరంటే ఒకరికి ప్రాణం కూడాను. ఇక చందు అంత అందమైన అబ్బాయిని మను తన సర్కిల్లో ఇంతవరకు చూడలేదు. ఎందుకో తెలియదు గాని అతనితో మిగతా అందరితో మాట్లాడినట్టు మాట్లాడలేకపోతుంది. చూసి చూడనట్లుగా అతన్ని చూస్తూనే ఉంటుంది. గమనించినట్లు అతను గమనిస్తుంటాడు. వాళ్ళందరి కబుర్లు సరదాగా ఉంటాయి. వాళ్ళ మనస్తత్వాలు అర్థమవుతున్న కొద్దీ మెల్లిగా ఆ గ్రూప్లో తను కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా కాలేజీలో మిగతా అందరితోనూ వీలైనంత స్నేహంగా ఉండడానికి కూడా ట్రై చేస్తుంది. ఆ రోజు మనస్విని కాలేజీకి రాగానే వాళ్ళ క్లాస్ అబ్బాయే చరణ్ ఎదురయ్యాడు. హాయ్ మనస్విని. హలో చరణ్, కాలేజీ అలవాటయిందా? ఆ, పర్వాలేదు. నీ అదృష్టం, మంచి గ్రూప్ దొరికింది నీకు. అంగీకార సూచనగా తల ఊపింది. నాకు ఒక సహాయం చేయగలవా? తటపట ఇస్తూనే అడిగాడు చరణ్. నేనా? కొత్తదాన్ని కదా, నేనే సహాయం చేయగలను? ఆశ్చర్యంగా అడిగింది మను. కొత్తదానివి కాబట్టే చేయగలవు. మీ గ్యాంగులో ఎవరిని ఏమీ అడగలేను. ఎందుకలా? సరే చెప్పు. రేఖతో ఒక విషయం చెప్పాలి. ఏమిటది? అనుమానంగా చూసింది. అదే, అతను తడబడ్డాడు. మనస్వినికి విషయం అర్థమైంది. సారీ, ఇలాంటి రాయబారాలు చేయడం నా వల్ల కాదు. నడక వేగం పెంచుతూ అంది. ప్లీజ్ మనస్విని. అతను అంటూ ఉండగానే అటుగా చందు వస్తూ కనిపించాడు. వెంటనే ఓకే బాయ్ అంటూ గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మను ఆశ్చర్యంగా చూస్తుండగానే చందు హాయ్ మనస్విని అని పలకరించాడు. ఉలిక్కిపడి చూసి హలో అంది. చందుని చూసినప్పుడల్లా మనసు వింతగా మారుతోంది. ఏమైంది అదోలా ఉన్నావు? సూటిగా చూస్తూ అడుగుతుంటే కళ్ళు వాల్చింది. హలో, నిన్నే అడిగేది. అబ్బే ఏమీ లేదు. చరణ్ ఏమంటున్నాడు? నేనిలా రాగానే అలా వెళ్ళిపోయాడేం?
మను ఒక్క క్షణం చెప్పేద్దామా అనుకుంది, కానీ చెప్తే ఏం వస్తుందో, అనవసరంగా గొడవలొస్తాయేమో అని ఆగిపోయింది. అబ్బే, ఏవో మామూలు మాటలే అంది. అవునా, అన్నట్లు నీకోకేనా కాలేజీ? అలవాటైందిగా? స్నేహంగా అడిగాడు. మనస్విని కళ్ళెత్తి చూసింది. అతని కళ్ళతో కళ్ళు కలిశాయి. అతనికి వెంటనే కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు అన్న నండూరి వారి మాట గుర్తొచ్చింది. అతను అలాగే చూస్తుంటే తడబడి చప్పున కళ్ళు పక్కకి మరల్చుకుంటూ, మీరింతమంది మంచి స్నేహితులు దొరికారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అంది చిరునవ్వుతో. ఆ చిరునవ్వు మనస్ఫూర్తిగా, ఆ మాటలు అంటున్న తీరు, ఆ క్షణం మను అతని కంటికి చాలా అద్భుతంగా తోచింది. అతను రెప్పవాల్చకుండా చూస్తున్నంతలోనే గ్యాంగ్ మొత్తం వచ్చి చేరింది. చూస్తుండగానే రోజులు వారాలుగా, వారాలు నెలలుగా వేగంగా గడిచిపోతున్నాయి. మను రేఖ వాళ్లతో పూర్తిగా కలిసిపోయింది. ఆ రోజు మనస్విని జ్వరం వచ్చి కాలేజీకి వెళ్ళలేదు. అంతే, సాయంత్రం మొత్తం గ్యాంగ్ దిగిపోయింది. ఇల్లంతా హంగామా చేసేశారు. మనస్విని చుట్టూ చేరి కబుర్లు చెప్పారు. తెచ్చిన ఫ్రూట్స్ కోసి తినిపించారు. టాబ్లెట్స్ అందించారు. ఈ జ్వరం వల్ల మను 4 రోజులు వెళ్ళలేకపోయింది కాలేజీకి. ఈ 4 రోజులు ఒకరో ఇద్దరో వస్తూ మనుని ఎంటర్టైన్ చేశారు. ప్రసాద్ గారు, సుమిత్రలైతే ఆశ్చర్యపోయారు. మనుకి ఈ కొత్త కాలేజీలో ఇంతమంది స్నేహితులయ్యారా అని. ఎప్పుడు అక్కడి ఫ్రెండ్స్ని తలుచుకొని బాధపడే మనస్వినికి ఇక్కడి కూడా ఇంత మంచి ఫ్రెండ్స్ దొరకడంతో వాళ్ళకి చాలా సంతోషం కలిగింది కూడాను. మను ఫ్రెండ్స్ వీళ్ళని కూడా ఆంటీ, అంకుల్ అని పిలుస్తూ కలిపేసుకున్నారు. తమని తాము పేరు పేరున పరిచయం చేసుకున్నారు. ప్రసాద్ గారు కూడా ప్రేమగా అందర్నీ వారి వారి చదువులు, ఇంటి గురించి, తల్లిదండ్రుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడే ప్రసాద్ గారు చందు తన చిన్ననాటి స్నేహితుడైన రాఘవ కొడుకని తెలిసి ఆనందంతో పొంగిపోయారు. ఇదంతా వింటున్న ఫ్రెండ్స్ అంతా ఆశ్చర్యపోయారు. అప్పటికప్పుడు చందు ఇంటికి ఫోన్ చేసి తండ్రితో మాట్లాడించాడు. ఇద్దరు స్నేహితుల ఆనందం చూసి అందరికీ సంతోషం కలిగింది. ఆ సమయంలో మను పైన నిద్రలో ఉన్నందున తనకి ఇదంతా తెలియలేదు. జ్వరం తగ్గాక ఆ రోజే కాలేజీకి వచ్చింది మనస్విని. రాగానే కాలేజీలో ఏవో కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకుంది. అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై బిజీగా కనిపించారు. మనస్విని ఇంకా పూర్తిగా కోలుకోలేదు కనుక తనని ఒక చెట్టు కింద బెంచ్ మీద కూర్చోబెట్టి వారి పనుల్లో వారున్నారు. అప్పుడప్పుడు వచ్చి మాట్లాడించి పోతున్నారు ఎవరో ఒకరు. సడన్ గా మనుకి ఏవో మాటలు వినిపించాయి. అటు ఇటు చూస్తే తనకి వెనుక వైపు కొంచెం దూరంలో ఎవరో కనిపించారు. అటు తిరిగి ఉన్నారు వాళ్ళు. ఆ రేఖకి బుద్ధొచ్చేలా చేస్తాను చూడు. ఆ గొంతు విని ఉలిక్కి పడింది మను. అది చరణ్ గొంతు కదా. తొందరపడకురా, అసలే చందు ఉన్నాడు రేఖకు సపోర్టుగా. అయితే ఏంటి, ఇప్పుడు నాకు వస్తున్న కోపానికి నేనెవ్వరికీ భయపడను. ఎంత ఇదిగా ప్రపోజ్ చేశాను, నన్ను కాదంటుందా? మనస్వినికి అంతా అర్థమైంది. అంటే చరణ్ ప్రపోజ్ చేస్తే రేఖ కాదన్నది. మంచి పని చేసింది. సరిగ్గా చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎందుకు ప్రేమించాలి? అసలు అది ప్రేమే కాదు. ఇష్టం లేదంటే పక్కకు తప్పుకోవాలి గాని ఏదో చేస్తాను అని ఎగరడం ఏమిటి? అరే, నా మాట వినురా. అతని ఫ్రెండ్ కొంచెం తెలివిగలవాడిలా ఉన్నాడు. నువ్వు భయపడకురా. రేపందరూ కాలేజీకి వచ్చే వరకు ఈ పోస్టర్స్ గోడ నిండా ఉంటాయి. అప్పుడు తన మొహం ఎక్కడ పెట్టుకుంటుందో చూడాలి. మార్ఫింగ్ ఫోటోలతో తయారైన ఈ పోస్టర్స్ రేఖని భయపెడతాయా? మిగతా వాళ్ళైతే నమ్ముతారుగా. తన మొహం మీదే అసహ్యంగా చూస్తారు. ఇక వినలేక గబా గబా లేచి ముందుకు వచ్చేస్తూ చందుని ఢీకొట్టింది. చప్పున ఆమెను పట్టుకొని పడకుండా తమాయించుకున్నాడు. మనస్విని కళ్ళు తిరిగినట్లయి అతని చేతుల మధ్య అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోయింది. అతను కొంచెం కంగారు పడుతూ ఆమెని పక్కనే చెట్టు కిందికి తీసుకెళ్లి బెంచీ మీద కూర్చోబెట్టాడు. మనస్విని అలాగే అతనిని ఆనుకొని కళ్ళు మూసుకొని కూర్చుండిపోయింది. ఏమైంది మను? అతను మొదటిసారి అలా పిలిచాడు. మను చప్పున కళ్ళు తెరిచి చూసింది. అతను కూడా ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు. కొంచెమైతే ఇద్దరం పడిపోయేవాళ్ళం. మను తనున్న పొజిషన్ చూసుకొని గబుక్కున లేవబోయి అబ్బా అనుకుంటూ 2 చేతులతో తలపట్టుకుంది. ఇంకా వీక్నెస్ తగ్గినట్టు లేదు కదూ. మనస్విని అతి ప్రయత్నం మీద సరిగ్గా కూర్చుంటూ ఏదో గుర్తొచ్చిన దానిలా వెనుదిరిగి చూసింది. ఏమైంది? ఎవరున్నారక్కడ? అతను నిలబడి ఆమె చూస్తున్న వైపు చూశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు మనుకి. కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. మను ఏదో టెన్షన్లో ఉన్నట్లున్నావు. చెప్పు, ఏం జరిగింది? అది ఏమిటి? సరిగ్గా చెప్పు. ఆమె చెప్పక తప్పదన్నట్లుగా
అప్పుడెప్పుడో చరణ్ రేఖ గురించి మాట్లాడిన విషయం ఈ రోజు తను ఇన్న మాటలు గబగబా చెప్పింది. అతను నొసలు చిట్లించి మొత్తం విన్నాడు. మొన్ననే ఎందుకు చెప్పలేదు, నువ్వు లేనప్పుడు చరణ్ రేఖని అడగడం, తను నో చెప్పడం జరిగిపోయాయి. అదే వాళ్ళ మాటల్లో నాకు ఆ విషయం అర్థమైంది. కానీ అతనేదో పోస్టర్స్ అని ఏదో అంటున్నాడు కదా, ఎలా మరి? ఆ వాడి మొహంలే తీసి పడేశాడు చందు. లేదు లేదు, చరణ్ చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు. మనం ఏదో ఒకటి చేయాలి. నీరసంగా టెన్షన్ గా కనబడుతూ స్వేదంతో నిండిపోయిన మొహంతో స్నేహితురాలి కోసం ఆరాటపడుతున్న మనస్విని అతను అలాగే చూస్తున్నాడు. ఏమిటలా చూస్తున్నావు? ముందు వెళ్ళి రేఖకు చెప్దామా? వద్దులే, అనవసరంగా టెన్షన్ పడుతుంది. ముందు ఆ చరణ్ని ఆపాలి. ఓ అదెంత పని? అనబోయిన అతను ఆగి ఆమెనే పరీక్షగా చూస్తూ నిదానంగా వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. అదేంటి తీరిగ్గా కూర్చున్నావు? వెళ్దాం పద తొందర పెడుతూ అంది మను. వెళ్దాంలే, అయినా ఇప్పుడు ఆ చరణ్తో గొడవ అవసరమా మనకు? తాఫీగా అన్నాడు. తను అనుకున్న పని చేసేస్తే ఏం పర్వాలేదులే నిర్లక్ష్యంగా అన్నాడు చందు. మనస్విని నమ్మలేనట్లుగా చూసింది. నువ్వేనా చందు ఇలా అంటున్నది? ఆమె నోటి వెంట మొదటిసారి తన పేరు విని ఎంతో మధురంగా అనిపించింది అతనికి. ఎప్పుడూ తనని సూటిగా చూడని, సరిగ్గా మాట్లాడని మనస్విని ఇవాళ తన ఫ్రెండ్ కోసం తనతో ఇలా చనువుగా మాట్లాడుతుంటే ఎంతో బాగుంది చందుకి. ఆ నేనే అంటున్నాను, అసలే కాలేజీలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ చరణ్ వల్ల గొడవలు మనకెందుకు చెప్పు? నా వల్ల కాదు. లేదు, నువ్వు తలుచుకుంటే చరణ్ని భయపెట్టో 4 తగిలించో ఆపగలవు. మను మాటల తీరికి నవ్వొచ్చినా ఆపుకుంటూ, ఆహా నా మీద అంత నమ్మకం ఎలా కుదిరిందబ్బా? కావాలని వ్యంగ్యంగా అన్నాడు. ఏమో నాకలా అనిపించింది. నువ్వంటే ఎందుకో చరణ్కి చాలా భయం. నువ్వాన్ని ఆపి తీరాలి అంది గట్టిగా. అతను ఆమె మొహాన్ని తదేకంగా చూస్తూ, అలా చేస్తే నాకేంటి లాభం? సడన్ గా అన్నాడు. మను ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సరిగ్గానే విన్నానా అని అనుమానంగా చూసింది. నువ్వు విన్నది నిజమే, నాకేంటి లాభం అని నేను నిజంగానే అడుగుతున్నా. లాభమా? మన ఫ్రెండ్ కోసం చేసే పనిలో కూడా లాభం కావాలా? తెల్లబోతూ అంది. అవును కావాలి. ఏమిటి చందు ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడేం చేయాలి? తిన్నగా వెళ్ళి అందరికీ చెప్పేస్తే విషయం పెద్దదవుతుందేమో. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడం ఒక్క చందు వల్లనే అవుతుందని తన మనసు చెప్తుంది. హలో, ఏమిటా చూపు? ఏమో ఆలోచన? నువ్విలా మాట్లాడతావని నాకు తెలియదు చిన్నబోయిన మోహంతో అంది. ఇప్పుడు తెలిసింది కదా, నీ స్నేహితురాల్ని కాపాడితే నాకేంటి లాభం? నాకంటే ముందు తను నీ ఫ్రెండ్ ఉక్రోషంగా అంది మను. కావచ్చు, కానీ ఇప్పుడు రేఖని కేవలం నీ ఫ్రెండ్గానే చూస్తున్నాను. అలా కూడా చేయొచ్చా? నేనేమైనా చేయగలను. కాసేపు అతన్ని విచిత్రంగా చూసింది. చందు సీరియస్గా మొహం పెట్టాడు. తను నిజమే మాట్లాడుతున్నట్టుగా. కాసేపు ఆలోచించింది. బహుశా ఏ పార్టీయో కావాలేమో. బ్యాగ్లో డబ్బులున్నాయా అసలు? సరే, ఇంతకీ ఏం కావాలి? నాకు నువ్వే కావాలి. వాట్? ఉలిక్కిపడి చప్పున లేచి నిలబడింది. అతను ఆమె చేయి పట్టి లాగి కూర్చోబెడతాడు. నిజంగా నువ్వే కావాలి మను, నొక్కి పలికాడు. ఆమె మొహం ఎర్రబడిపోయింది. కోపమో భయమో తెలియని స్థితి. కాసేపు మాటలు రాని దానిలా అయిపోయింది. ఏమైంది? ఆమెని ఉడికిస్తుంటే సరదాగా ఉందతనికి. ఆమె తేరుకున్న దానిలా చూస్తూ, అసలు ఏమిటి నీ ఉద్దేశం? అందే కోపంగా లేచి నిలబడుతూ. చెప్పానుగా నువ్వే కావాలని. ఒక్క క్షణం ఆగి, అది కూడా ఒక్క రోజు కోసం అన్నాడు తాపీగా. ఈసారైతే మనస్విని బిత్తరిపోయింది. కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి. చప్పున బెంచీపై కూలపడి చేతుల్లో మొహం దాచుకుంది. ఇక బోరున ఏడ్చేటట్లుందని అతను ఫక్కున నవ్వేశాడు. మను తలెత్తి చూసింది. తనకి ఏమీ అర్థం కావడం లేదు. అతను నవ్వుతూనే, భయపడకు, నువ్వు అనుకున్న దానికి కాదులే అని ఆగి ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ, ఒకరోజు మా ఇంట్లో ఉండి నాకు సేవలు చేయాలి, నేను చెప్పినట్టు వినాలి అన్నాడు. మను పిచ్చివాడిని చూసినట్టు చూసింది. ఏం మాట్లాడుతున్నాడసలు? తలదించుకొని ఆలోచిస్తుంది. ఎవరైనా వస్తారు, ఏ సంగతి త్వరగా చెప్పు. అటు ఇటు బిజీగా తిరుగుతున్న స్టూడెంట్స్ని చూస్తూ అన్నాడు. మను తలెత్తలేదు. సరే నీ ఇష్టం, మరి నేను వెళ్తున్నా, లేవబోతూ అన్నాడు. మను చప్పున తలెత్తి చూసింది. ఎర్రబడ్డ కళ్ళు, మొహం చూసి అతనికి జాలి వేసినా బయటపడనివ్వలేదు. ఇదేం కోరిక? గుణుతున్నట్లుగా అంది. అదంతే, చేస్తావా చేయవా? సేవలంటే ఏమిటి? నేనేం చెప్తే అది. భయపడకు, నీకు ఇబ్బంది కలిగించేవి మాత్రం కాదు. మను అతని మొహంలోకి చూస్తూ ఆలోచిస్తుంది.
ఏమిటితడు? ఇదేం విచిత్రమైన కోరిక? ఇప్పుడేం చేయాలి తను? అతను తనకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వడు అని మాత్రం బలంగా అనిపిస్తుంది. అంతలో ఆమెకి కొంచెం దూరంలో చేతిలో ఏవో కాగితాలు పట్టుకొని స్నేహితులకు చూపిస్తూ సీరియస్ గా ఏదో చర్చిస్తున్న చరణ్ కనిపించాడు. అంతే, వెంటనే చందు వైపు తిరుగుతూ సరే అంది. మనసులో భయం భయంగానే ఉన్నా. వెరీ గుడ్. అసలు నీలాంటి ఫ్రెండ్స్ మా గ్యాంగ్ చరిత్రలోనే లేరు తెలుసా? నేను చాలా లక్కీ సుమా. మను చురుగ్గా చూస్తుంటే అదే రేఖ చాలా లక్కీ అంటున్నాను సవరించుకున్నాడు. ఎప్పుడు రావాలి నేను? ఇదంతా చాలా ఇరిటేటింగ్ గా ఉంది మనస్వినికి. అసలేం చేయబోతుంది తను? ఎంత పిచ్చి పని కొప్పుకుంది? ఎవరికన్నా తెలిస్తే తిట్టిపోస్తారు. సమయం చూసి చెప్తాను, ఓకేనా మరి? సడన్ గా లేచి వెళ్లిపోయాడు. చిత్ర విచిత్రమైన ఆలోచనలు మనసు నిండా ఆవరిస్తుండగా వెళ్తున్న అతని వైపు చూస్తూ అలాగే కూర్చుండిపోయింది మనస్విని. కాలేజీలో ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా జరిగిపోయాయి. రేఖ గురించిన ఏ పోస్టర్ బయటికి రాలేదు. హమ్మయ్య అనుకుంది మనస్విని. చందు ఎలా హ్యాండిల్ చేశాడో గాని చరణ్ తను చేయబోయిన పిచ్చి పని మానుకున్నాడు. పెద్ద టెన్షన్ పోయింది మనుకి. కానీ ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఏ క్షణాన చందు వచ్చి పద ఇంటికి అంటాడో అని భయంతో చందుని తప్పించుకు తిరగడం మొదలుపెట్టింది. అతను అలా వస్తుంటే ఇలా మాయమయ్యేది. స్నేహితులకి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ తప్పించుకుంటుంది. ఇది చందు గుర్తించినట్లు ఉంటున్నాడు అన్న సంగతి మనుకి తెలియదు. ఆ రోజు సాయంత్రం కాలేజీ అయిపోయాక ఆటో దిగి తమ ఇంటి సందులోకి తిరుగుతూ ఉండగా సర్రున బైక్ మీద వచ్చి పక్కన ఆగిన చందుని చూసి తెల్లబోయింది. అతను మాట్లాడకుండా సూటిగా చూస్తున్నాడు. చందు, నువ్వు నువ్వు ఇక్కడ తడబడుతూ అంది. బావుంది నువ్వు కృతజ్ఞత తెలిపే విధానం. నొసలు ముడివేసి అలాగే చూస్తూ అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక మను ఉక్కిరి బిక్కిరి అవుతూ తల ఉంచుకొని నిలబడిపోయింది. ఒకవైపు ఎవరైనా చూస్తారేమోనన్న భయం, దొరికిపోయాను కదా అని గాబరా ఒకవైపు. 6 గంటలకి పార్కు దగ్గరికి రా అని ఆర్డర్ వేసి బైక్ స్టార్ట్ చేసి ముందుకు దూసుకుపోతూ మను బిక్కమొహం తలుచుకొని నవ్వుకున్నాడు. పల్లీలు తింటావా? వద్దు. సరే నీ ఇష్టం అంటూ శ్రద్ధగా వేరుశనగ పప్పు ఒల్చుకొని తింటున్న చందుని అలాగే చూడసాగింది. చందు అది గమనించి నవ్వుతూ ఇంకేంటి విశేషాలు మను అమాయకంగా అడిగాడు. మను పెదవి కొరుక్కుంది. చందు కావాలని చేస్తున్నాడని తెలుస్తూనే ఉంది. ఎంతసేపటికి చందు ఏ సంగతి మాట్లాడకపోవడంతో మనునే చివరికి చందు ఐఎమ్ సారీ సరేనా అంది. సారీ ఎందుకు? చందు ప్లీజ్, నాకు లేట్ అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. ఓకే వేకే అని 1 నిమిషం మౌనం తర్వాత రేపు నా పుట్టినరోజు అన్నాడు. అయితే అన్నట్లుగా చూసింది. రేపు 9 గంటలకల్లా మా ఇంట్లో ఉండాలి నువ్వు. సూటిగా సుత్తి లేకుండా అన్నట్లుగా చెప్పేశాడు చందు. గతుక్కుమన్న మను రేపేనా అంది నీరసంగా. నీతో సేవలు చేయించుకోవడానికి పుట్టినరోజును మించిన శుభతరుణం ఏముంటుంది చెప్పు? మను మాట్లాడకుండా అలాగే చూస్తుంది. ఏమిటి అంతలా ఆలోచిస్తున్నావు? ఎలా తప్పించుకోవాలి అనా? ఇంట్లో ఏం చెప్పాలా అని. ఉన్నమాటే చెప్పు. నా బర్త్డే పార్టీకే కదా వస్తున్నావు. మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకోరు కదా. అసలు నీ పేరు మనస్విని అని కాక సందేహిని అని పెట్టాల్సింది. ఇంకోసారైతే ఆ మాటకి మను పడి నవ్వేది. నేనే రమ్మంటున్నానుగా మను, నీకెందుకన్న అనుమానాలు? మాట ఇచ్చే ముందు రాలేదే? ఇక లాభం లేదని అర్థమయ్యింది మనుకి. ఇంతకీ నువ్వు వస్తున్నావా లేదా? సీరియస్గా ఉన్న అతని తీరుని తట్టుకోలేననిపించింది మనుకి. వస్తున్నా అయిష్టంగా మెల్లిగా అంది. గుడ్. రేపు బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి రాత్రి పార్టీ వరకు అన్నీ నువ్వే చూసుకోవాలి. డెకరేషన్ కూడా. నేనేమన్నా వంటలక్కనా, క్యాటరింగ్నా, లేక ఇంటీరియర్ డిజైనర్నా? చిర్రెత్తుకొచ్చింది మనుకి. అన్నీ కలగలిపినా అందర్నీ మించినా మా మంచి ఫ్రెండ్వి. సరేనా? నేనొక్కదాన్నేనా? అందరూ వస్తారు తల్లి, వాళ్ళ టైంలో వాళ్ళొస్తారు. ఇక నన్ను చంపకు. మను శబ్దం రాకుండా తిట్టుకుంది. నీ తిట్లే నాకు దీవెనలు. నో ప్రాబ్లం. మను గతుక్కుమని ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళు అనుమానంగా ఆగింది. నేనున్నాగా అంటూ మను దీనవదనం చూసి జాలిపడి నా ఫ్రెండ్గా నా బర్త్డే ఏర్పాట్లలో సాయం చేయడానికి వస్తున్నావు. వాళ్ళు ఇందులో అనుకోవడానికి ఏముంది? మను మాట్లాడలేదు. అయినా నువ్వు ఇంకోలా ఆలోచిస్తున్నావు కదూ. మను చిరాకు పడింది. ఓకే బాబా, కోపం తెచ్చుకోకు. అది నీకు సూట్ అవదు. నా గురించి బాగా తెలిసినట్టు మాట్లాడకు. నీ గురించి నాకెన్నో తెలుసు, ఎప్పటినుంచో తెలుసు. ఏమిటి అదేలా? ఆశ్చర్యపోయి అడిగింది. అదంతేలే, ఇక వెళ్దామా? మను ఇంకేదో అనబోయినా
ఎక్కడికే పొద్దున్నే రెడీ అయ్యావు? డైనింగ్ టేబుల్పై బ్రేక్ఫాస్ట్ కోసం ప్లేట్లు పెడుతున్న సుమిత్ర అడిగింది. చందు వాళ్ళ ఇంటికి మమ్మీ, తన పుట్టినరోజట, ఇంత పొద్దున్నే ఎందుకు అని. అబ్బా ఏమోనమ్మా, రమ్మన్నాడు వెళ్తున్నాను, అంతకంటే ఎక్కువ చెప్పలేక చిరాకు పడింది. సుమి, నీకు ఆరాలు ఎక్కువ అయ్యాయి. ఫ్రెండ్స్ అందరూ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తారు, ఆ మాత్రం తెలియదా? ఎందుకు విసిగిస్తున్నావు? మధ్యలో కలుగజేసుకొని కాపాడిన డాడీని కృతజ్ఞతగా చూసింది మను. త్వరగా తినేసి బయటికొచ్చింది. ఒక్క నిమిషం లేట్ అయినా ఊరుకోనన్నాడు చందు. అదేదో ఎంసెట్ ఎగ్జామ్ లాగా లోపలికి రానిస్తాడట, కాకపోతే మళ్ళీ ఇంకొక రోజు కూడా రావాలట. సరిగ్గా 9 గంటలకి చందు వాళ్ళ ఇంటి గేటు తోసుకొని మెల్లిగా ఒకంత ఆందోళనతో లోనికి అడుగు పెట్టింది. గేటు నుంచి ఇంటి ప్రధాన ద్వారం ముందున్న మెట్ల వరకు చక్కటి దారి ఉంది. దారికి ఇరువైపులా ఉన్న రకరకాల పూల మొక్కలు మను మనసుని కొద్దిగా శాంతింపజేశాయి. అటు ఇటు చూస్తూ నడుస్తుండగా ఎవరో ఎదురుగా వచ్చినట్లయి ముందుకు చూసింది. చిరునవ్వుతో వస్తున్న చందుని అలాగే చూస్తుండిపోయింది. ఆ నవ్వు గుండెల్లో దూసుకుపోతున్నట్లు అనిపించి కలవరపడింది ఒక్క క్షణం. రారా, టైంకి భలేగా వచ్చావే. మళ్ళీ రాలేక విసురుగా అనాలనుకొని అనలేకపోయింది. ఏమైంది? అతని కంఠంలో కొంటెతనం తొణికిసలాడింది. ఏమీ లేదు. అతని చూపులను ఎదుర్కోలేక పక్కకు చూస్తూ మొక్కలు చాలా బాగున్నాయి అంది. ఆ మొక్కల మధ్య నువ్వు ఇంకా బాగున్నావు మెల్లిగా అన్నాడు. ఏమిటి? ఏమీ లేదు గాని ఇక లోపలికి పద. వెనుదిరిగి ఇంటి వైపుకి నడుస్తుంటే ఎర్రబడ్డ మొహంతో అనుసరించింది మనస్విని. లోపలికి వెళ్లిన తర్వాత మమ్మీ ఎవరొచ్చారో చూడు అని గట్టిగా పిలిచాడు. మనుకి చాలా ఇబ్బందిగా ఉంది. అసలు తనెందుకు వచ్చిందో తలుచుకుంటే. లోపలి నుంచి ఉందాగా అందంగా నడిచి వచ్చిన ఆమెని మా అమ్మ శారద అని పరిచయం చేశాడు చందు. శారద వెనకాలే వచ్చిన దాదాపు మను వయసే ఉన్న అమ్మాయిని చూపించి నా చెల్లి మహాతల్లి స్రవంతి అన్నాడు. అప్పుడే పైనుంచి వస్తున్న తండ్రిని చూసి మా నాన్నగారు అని చెప్పాడు. మను అందర్నీ కళ్ళప్పగించి చూస్తుంది. చక్కటి కుటుంబం మను మనసుని దోచేసుకుంది. మమ్మీ, నిన్న చెప్పాను చూడు, తనే మను, మనస్విని అన్నాడు చిరునవ్వుతో. మను చేతులు జోడించి నమస్తే ఆంటీ అంది. ఏమని చెప్పాడో తన గురించి అనుకుంటూ. నమస్తే, రామ్మా కూర్చో. నమస్తే అంకుల్, చందు వాళ్ళ డాడీ వైపు చూస్తూ అంది మను. ఆయన చిరునవ్వుతో తల పంకించారు. హాయ్ మను, రా కూర్చో. స్రవంతి చేయి పట్టుకొని తీసుకెళ్లి కూర్చోబెట్టింది. అందరూ మాటల్లో పడ్డారు. మను వాళ్ళ చిన్న చిన్న ప్రశ్నలకి జవాబులిస్తూ చందుని చూస్తోంది. అప్పుడప్పుడు అతను కన్నార్పకుండా తననే చూస్తుండడం గమనించి గుండె దడదడ కొట్టుకుంది. ఏమిటి అలా చూస్తాడో చప్పున మొహం తిప్పుకుంది. చందుకి మనుని అలా తన ఇంట్లో తన వాళ్లతో చూస్తూ ఉంటే మనసుకి హాయిగా అనిపిస్తోంది. మను తనని చూసి మొహం తిప్పేసుకోవడం చూసి కొంటెగా నవ్వాడు. మనుని సతాయిస్తుంటే తను ఉడుక్కుంటుంటే ఎంత సరదాగా ఉందని. అబ్బా ఆకలి, అమ్మా ఆకలి, స్రవంతి ఆకలి, మను అని ఆగిపోయాడు. మను మొహం ఎర్రబడింది. చచ్చి ఇంత మొహమాటం వేసింది. ఇప్పుడు ఏం చేయడం? పెదవి కొరుక్కుంది. అది తనకే చెప్తున్నాడు అని అర్థమైంది. కానీ తను అతనికి ఎలా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయగలదో ఇలా ఇరుకులో పట్టేశాడు. ఇప్పటిదాకా బానే ఉన్నావు కదరా అన్నా అని వెక్కిరిస్తూ లేచిన స్రవంతి, మమ్మీ నేను బ్రేక్ఫాస్ట్ సంగతి చూస్తాను అంది. నేను రానా అడిగింది మను. వై నాట్, పద పద అంటూ కిచెన్ వైపు నడుస్తున్న స్రవంతి వెనక వెళ్ళబోతూ వద్దు వద్దు అంటూనే చందు వైపు చూసింది. అతను అలాగే చూస్తూ ఉండడంతో దొరికిపోయిన దొంగల చప్పున మొహం తిప్పుకొని వెళ్లిపోయింది. అప్పటికే కుక్కు బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేశాడు. ఐటమ్స్ ని బౌల్స్ లో సర్దుతూ స్రవంతికి హెల్ప్ చేస్తూ, స్రవంతి నువ్వు మా కాలేజీలో ఎందుకు చదవడం లేదు అని అడిగింది. ఫ్రెండ్స్ అమ్మా ఫ్రెండ్స్, ఎక్కువ మంది ఫ్రెండ్స్ చేరిన కాలేజీలోనే నేను చేరాను. నిజమే, నా ఫ్రెండ్స్ ని వదిలి వచ్చినప్పుడు నాకెంత బాధ వేసింది. కానీ ఏం చేస్తాం, డాడీకి ట్రాన్స్ఫర్ కావడం వల్ల తప్పలేదు ఇక్కడికి రాక. ఇక్కడ మంచి ఫ్రెండ్సే దొరికారుగా నవ్వింది స్రవంతి. ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ పై అన్నీ తెచ్చిపెట్టారు. సరదాగా కబుర్లతో బ్రేక్ఫాస్ట్ ముగిసింది. చందు నేను కాఫీ పైన తాగుతాను అని ఎవ్వర్నీ ఉద్దేశించకుండా అనేసి పైకి వెళ్లిపోయాడు. మను తెల్లబోయింది. తనకేనా చెప్పింది? తానెట్లా వెళ్తుందసలు? అలాగే నిలబడ్డ మను దగ్గరికి కాఫీ ట్రేతో వచ్చిన స్రవంతి, మను పద, అన్నయ్యకి కాఫీ ఇచ్చేసి నా గదిలోకి వెళ్దామంటూ పైకి నడిచింది.
హమ్మయ్యా అనుకుంటూ మను అనుసరించింది. అలా పైకి చేరుకున్నారో లేదో ఫోన్ మోగింది. అరే, నా ఫ్రెండ్ ఫోన్ చేసింది మను, నువ్వెళ్ళి అన్నయ్యకి కాఫీ ఇవ్వు. అదిగో అదే గది, నేను మాట్లాడి వస్తాను అని ఆగకుండా వెళ్ళిపోయింది. మను చేసేది లేక గది ముందుకు వెళ్లి తలుపుపై చిన్నగా శబ్దం చేసింది. ఎస్, కమిన్. తలుపు తోసుకొని లోపలికి వచ్చిన మను అలాగే చూస్తుండిపోయింది. ఏమిటి అలా చూస్తున్నావు? దగ్గరగా వస్తూ అడిగాడు చందు. నీ గది చాలా బాగుంది, నువ్వు ఒప్పుకుంటే మనది అవుతుంది కొంటెగా అన్నాడు. మను ఉలిక్కిపడి కోపంగా చూసింది. అన్నట్టు నేను బాగాలేనా మను? అమాయకంగా అడిగాడు. ఆమె కోపాన్ని పట్టించుకోకుండా మను విసురుగా వెనుతిరిగింది. మను, కాఫీ ఇవ్వవా? మళ్ళీ ఇటు తిరిగింది. తప్పదు అన్నట్లుగా ట్రే టేబుల్పై పెట్టి అతనికి కాఫీ అందించింది. అతను సిన్సియర్గా అందుకొని కొంచెం వెనక్కి జరిగి నువ్వు మాత్రం చాలా బాగున్నావు అంటూ కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అప్పటికి ఏదోలా అవుతున్న మను హృదయం లయ తప్పింది. చప్పున తనని తాను సంభాళించుకుంటూ నేను వెళ్తున్నాను అంది కోపంగా. నేనేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? చేస్తున్నానుగా సేవలు, ఒత్తి పలికింది ఉక్రోషంగా. చేస్తున్నావులే, అన్నీ స్రవంతితో చేయిస్తూ క్రెడిట్ నువ్వు తీసుకుంటున్నావు. లేకపోతే డైరెక్ట్గా నేనే చేస్తాను మీ అన్నయ్య గారికి సేవలు. నువ్వు పక్కకు తప్పుకో అనాలా? ఇరిటేటింగ్గా అడిగింది. అతడు మాట్లాడలేదు. కప్ అక్కడ పెట్టేసి వెళ్ళి బెడ్ పై కూర్చొని మొబైల్లో తలదూర్చాడు. మను కాసేపు అలాగే చూసి తర్వాత మెల్లిగా ఇప్పుడు ఏం చేయాలి నేను అడిగింది. అలా అడిగావు, బాగుంది. ఇలారా, వచ్చి కబుర్లు చెప్పు ఉత్సాహంగా అన్నాడు. అది కూడా సేవల కిందికే వస్తుందా? ఖచ్చితంగా. మను ఇక తప్పదన్నట్లుగా వచ్చి బెడ్ దగ్గరికి కుర్చీ లాక్కొని కూర్చుంది. ఏం కబుర్లు చెప్పను? నీ పాత ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రుచులు, అభిరుచులు ఏమైనా. ముందు నువ్వు చెప్పు. నేను కాలేజీలో నీ సీనియర్ని కదా, అలా కూడా నువ్వే నా మాట వినాలి. అది అక్కడ, ఇక్కడ నేనే గ్రేట్ గెస్ట్ని కదా. ఓకే ఓకే నవ్వేశాడతను. మెల్లిగా ఇద్దరు కబుర్లలో పడ్డారు. ఫ్యామిలీ, హాబీస్, సినిమాలు అన్ని టాపిక్స్ మాట్లాడుకుంటున్నారు. మనుకి కూడా కొంత మొహమాటం తగ్గింది. మను, నీకు చిన్ననాటి స్నేహితులు లేరా? ఎవరు? సడన్ గా అడిగాడు చందు. నాకా? ఎవరూ లేరు అంది. గుర్తు చేసుకొని చెప్పు. ఎవరితోనైనా ఆడుకున్నట్టు గాని, పోట్లాడుకున్నట్టు గాని ఏ జ్ఞాపకాలు లేవా నీకు? మను కాసేపు ఆలోచించి నాకైతే సరిగ్గా గుర్తులేదు గాని విజయవాడలో మా పక్కింట్లో నాన్నగారి బాల్య స్నేహితులు ఉండేవారట. అప్పుడు నేను చాలా చిన్నదాన్నట. వాళ్ళ అబ్బాయితో బాగా ఆడేదన్నట. ఎప్పుడూ వాళ్ళింట్లోనే ఉండేదన్నట. ఒకసారి ఎప్పుడో అమ్మ చెప్పినట్టు గుర్తుంది. చందు తదేకంగా చూస్తున్నాడు. ఏంటలా చూస్తావు? అన్నట్లు నీకెవరైనా ఉన్నారా? ఉందిగా, ఒక చక్కటి పాపాయి. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. నేనెత్తుకోగానే ఊరుకునేది. నీకు గుర్తుందా? ఆశ్చర్యంగా అడిగింది మను. లీలగా గుర్తుంది నాకు. అమ్మ చాలాసార్లు చెప్పింది కూడా. ఇప్పుడు ఎక్కడుందో ఏమో. కలవాలని ఉందా? మను అనుమానంగా అడిగింది. అదే కదా నా చిరకాల కోరిక. కలిస్తే ఏం చేస్తావు? నా హృదయ సామ్రాజ్యానికి రాణిని చేస్తాను తన్మయత్వం చెందుతున్నట్లుగా అంటూ బెడ్ పై వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు చందు. మను ఎందుకో షాక్ తిన్నదానిలా అలాగే చూస్తుండిపోయింది. నా చిన్ననాటి స్నేహితురాలు ఇప్పుడు ఎక్కడుందో ఏమో. చందు బెడ్ పై వెనక్కి వాలిపోతూ అన్నాడు. నీకే సరిగ్గా గుర్తులేదు. తను నీకంటే చిన్నదానికి నువ్వు గుర్తుంటావా? మనుకి ఎందుకో తెలియదు గాని ఉక్రోషంగా ఉంది. నాకు కొద్దిగా గుర్తుందని చెప్పాను కదా. పైగా అమ్మ చెప్పిన మాటల్ని బట్టి నా మనసులో తనకొక రూపం కూడా ఏర్పడింది. నేను తనని ఇప్పటి రూపం కూడా ఊహించుకోగలుగుతున్నాను తెలుసా? ఇప్పటి రూపం కూడానా? ఎస్. చందు విలాసంగా నవ్వాడు. తను ఎక్కడుందో ఏమో తెలియకుండానే అంత దూరం వెళ్ళిపోయావా? అరే, నీకు చెప్పలేదు కదూ, ఇవాళ నా బర్త్డే పార్టీకి తన పేరెంట్స్ వస్తున్నారు. అంటే ఇక తను కూడా కలుస్తుంది కదా. మను అలాగే చూస్తుండిపోయింది. మనసులో ఏదో తెలియని బాధ మొదలైంది. చందు ఎవరో అమ్మాయి గురించి మాట్లాడుతుంటే తన మనసు ఎవరో మెలిపెడుతున్నట్టుగా ఎందుకు అనిపిస్తుందో అర్థం కావడం లేదు. ఒకవేళ తను చందుని ప్రేమించడం లేదు కదా. ఏ మను, ఏమైంది? చందు పిలవడంతో ఉలిక్కిపడి అతని వైపు చూసింది. చందు నిజంగా ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడా? మరి తనతో అంత చనువుగా స్వేచ్ఛగా ఎందుకుంటాడు?
తన వైపు చూసే ఆ అద్భుతమైన చూపుకి అర్థమే లేదా? మరి పొద్దున నువ్వు ఒప్పుకుంటే ఈ గది మనిద్దరిదవుతుంది అని ఎందుకన్నాడు? అప్పుడు తను పట్టించుకోలేదు కానీ అదంతా సరదాకేనా? తన వైపే చూస్తూ మళ్ళీ ఆలోచనలో పడిపోయిన మనుని ఆశ్చర్యంగా చూస్తూ భుజాలు పట్టుకొని కదిపాడు చందు. ఈ లోకంలోకొచ్చిన మనస్విని చప్పున లేచి, ఇక నేను వెళ్తాను, లంచ్ ప్రిపేర్ చేయాలిగా అంది. మను, ఏమైంది? ఏమీ లేదింకా. అక్కడ ఉంటే చేస్తాను అనిపించింది మనుకి. గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అతను పిలుస్తున్నా వినిపించుకోలేదు. స్రవంతికి లంచ్ ఏర్పాట్లో హెల్ప్ చేస్తున్నా మను మనసు ఎక్కడో ఉంది. అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంది కానీ ఎలా? మను, ఏమైంది? అదోలా ఉన్నావు? స్రవంతి అడిగింది. అబ్బే, ఏమీ లేదే. లంచ్లో అందరూ కలిశారు. మను మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది కానీ చందు వైపు మాత్రం చూడలేకపోతుంది. ఎందుకో చందు కూడా కామ్గా ఉన్నాడు. లంచ్ తర్వాత మను, స్రవంతి కలిసి హాల్ని రకరకాల రంగురంగుల పూలతో, పూలమాలలతో చక్కగా అలంకరించారు. ఆ పూలను చూస్తుంటే మను మనసుకి హాయిగా ఉంది. ఎంత బాగున్నాయి కదా! అన్నయ్యకి కూడా పూలంటే చాలా ఇష్టం. అందుకే ఆర్టిఫిషియల్ అలంకరణ వద్దన్నాడు. చందు ప్రస్తావన రాగానే మను మనసు మళ్ళీ భారమైంది. కాసేపు మౌనం తర్వాత సాయంత్రం పార్టీకి ఎవరెవరు వస్తున్నారు? స్రవంతిని అడిగింది. ఎవరంటే మీ గ్యాంగ్ మెంబర్స్, ఇంకా మా నాన్నగారి బాల్య స్నేహితులు. ఈ మధ్య కలిశారు, వారు వస్తున్నారు. అలాగా? అన్నట్లు వారి అమ్మాయిని అన్నయ్యకి అనుకుంటున్నారు. టచ్లో ఉన్నారా అయితే మీరు? అలా ఏం లేము. కాకపోతే వాళ్ళ మిత్రత్వాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనుకున్న నిర్ణయం ఇప్పటిది కాదట. మరి చిన్నప్పటి నిర్ణయాలు వీళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ చేతిలో ఏమీ లేదు. వాళ్ళు నిమిత్త మాత్రులు. తమాషాగా అంది స్రవంతి. వాళ్ళలా అనుకొని ఊరుకుంటారా? అన్నయ్య అయితే ఒప్పుకున్నాడు. మరి ఆ అమ్మాయి సంగతి ఇవాళ తెలిసిపోతుంది. మను ఇక మాట్లాడలేకపోయింది. పూలను చూస్తూ మౌనంగా ఉండిపోయింది. నాకు టీ కావాలి. పైనుంచి చందు పిలుపు వినబడింది. తలెత్తి చూసింది మను. పైన బాల్కనీ రైలింగ్ ని ఆనుకొని కిందికి చూస్తూ చందు కనబడ్డాడు. ఎప్పటి నుండి ఉన్నాడో అక్కడ. మొదలైంది వీడి గోల అని లేచిన స్రవంతి, మను, నేను కుక్కి కావలసిన ఐటమ్స్ అన్నీ తీసి పెడతాను. ఇంతలో నువ్వు వెళ్ళి టీ ఇచ్చిరా అంది. మనుకి వెళ్లాలని లేదు కాని తప్పదు కాబట్టి టీ తీసుకొని పైకి వచ్చింది. చందు లేడక్కడ. మెల్లగా గది లోపలికి వెళ్ళింది. టేబుల్ దగ్గర కూర్చొని ఏవో పేపర్స్ చూస్తున్నాడు చందు. టీ అందుకుంటూ మను మొహం చూసి, అలా ఉన్నావేం, అలసిపోయావా అడిగాడు. ఏమీ లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. అన్నట్లు మను, అదిగో ఆ కవర్లో నీకు డ్రెస్ ఉంది, తీసుకో. నాకెందుకు, తెల్లబోతూ అంది. ఎందుకేమిటి? సాయంత్రం పార్టీలో వేసుకోవడానికి. నాకొద్దు, ఇవాళ నేను చెప్పినట్టు వింటానన్నావుగా. గిఫ్ట్ తీసుకుంటాననలేదుగా. ఫ్రెండ్లీగా ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా. నాకొద్దు. ట్రే తీసుకొని గిరుక్కున వెనుక తిరిగి వెళ్ళిపోయింది. డెకరేషన్, కేక్, ఫుడ్ మొదలైన ఏర్పాట్లు పూర్తయ్యాక ఒకసారి అన్నీ సరిచూసుకున్నారు. ఇక వెళ్ళి రెడీ అవ్వండి అంది శారద. పద మను. నేనెందుకు, నువ్వెళ్ళి రెడీ అయ్యిరా. మను, ఇదిగో నీ డ్రెస్ తీసుకోమా. శారద ఇవ్వబోయిన కవర్ చూసి మను అది తను చందు ఇవ్వబోతే నిరాకరించిందే అని గుర్తొచ్చింది. వద్దాంటీ, తీసుకోమను. నువ్వు నాకు స్రవంతితో సమానమే, కాదనకు. కాని మనుకి మొహమాటంగాను చందుపై కోపంగానూ ఉంది. అమ్మలాంటి ఆమెని నొప్పించలేక తీసుకుంది చివరకు. కొత్త డ్రెస్ వేసుకొని వెలుగు లోపలికి రాగానే చందునే ఎదురయ్యాడు. మను మొహం తిప్పుకొని వెళ్ళబోతుంటే చందు ఆమె చేయి పట్టుకొని ఆపాడు. మను, ఎంత బాగున్నావో తెలుసా? ఆమె చేయి లాక్కునే ప్రయత్నం చేస్తూ, వదులు, నీ పనులు నీ మాటలు అన్నీ నీ హృదయ సామ్రాజ్యానికి కాబోయే రానికి చెప్పు అంది విసురుగా. ఏమిటి, జెలసీనా? ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నాకెందుకు జెలసీ? నేనేమన్నా నిన్ను? చప్పున ఆగిపోయింది. అసలేం మాట్లాడుతుంది తను? చందు నవ్వు దాచుకుంటూ మను చేతిని దగ్గరికి లాగి, మరెందుకు అలా అన్నావు అడిగాడు. అతనికి అంత దగ్గరలో ఉండి మను అసలు మాట్లాడలేకపోయింది. చందు ఇంకేదో అనబోయేంతలో లోపల నుండి స్రవంతి పిలుపు వినబడింది. మను చప్పున చేయి లాక్కొని పారిపోయింది. వెనుక నుండి చందు గలగలా నవ్వు వినబడి
మొహం ఎర్రబడింది. 6 గంటలకల్లా అందరూ రెడీ అయ్యారు. హాల్లోకి వచ్చి చేరారు. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. చందు వైపు అస్సలు చూడకుండా కూర్చుంది మను. చందు మాత్రం ఆమెని తదేకంగా చూస్తున్నాడు. అతనలా చూస్తున్నాడని మనుకి తెలుస్తుంది కూడా. అందుకే ఇంకా కోపం వస్తుంది. అసలు ఇంకో అమ్మాయిని మనసులో పెట్టుకొని తనతో అంత చనువుగా ఎందుకు ఉండాలి? అక్కడ కూర్చోలేక లేచి కేక్ అమర్చిన టేబుల్ వద్దకెళ్లి 4 వైపులా అలంకరించిన పూలను అవసరం లేకుండా సర్దుతుంది. అంతలో గలగలమంటూ ఫ్రెండ్స్ అందరూ వచ్చేశారు. చందు కూడా లేచి వచ్చి మను పక్కనే చేరాడు. హలోలు హాయిలు అయ్యాక అందరూ కబుర్లలో పడ్డారు. తనను చూసి వాళ్ళు మామూలుగానే ఉండడం చూసి ఆశ్చర్యం కలిగింది మనుకి. నన్ను ఇక్కడ వాళ్ళకంటే ముందు చూసి కూడా వీళ్ళు ఆశ్చర్యపోలేదేంటి? చందుని అడిగింది. ఏమో నాకేం తెలుసు. మను ఏదో అనుభవేంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. ఈసారి వచ్చిన వాళ్ళని చూసి చందు తల్లిదండ్రులు ఎదురుగా వెళ్లి ఆప్యాయంగా ఆహ్వానించారు. అక్కడ తన తల్లిదండ్రులను చూసిన మను ఆశ్చర్యపోయింది. వెంటనే చందు వైపు తిరిగి, చందు, నువ్వు మా అమ్మా నాన్నల్ని కూడా నీ బర్త్డే పార్టీకి పిలిచావా? నాకు చెప్పలేదే అడిగింది. చందు చిలిపిగా నవ్వాడే కాని బదులివ్వలేదు. అంతలో అందరూ మను వద్దకే వచ్చారు. మను, వీరే మా నాన్నగారి ప్రాణ స్నేహితులు ప్రసాద్ గారు, వారి సతీమణి సుమిత్ర గారు. నవ్వు దాచుకుంటూ పరిచయం చేసింది స్రవంతి. మను నిర్ఘాంతపోయింది. మను మొహం చూసి ప్రసాద్, సుమిత్రలు నవ్వేశారు. డాడీ, అంకుల్ ఫ్రెండా మీరు? అవునురా, నీకు తెలియదు కాదు. మీరెప్పుడు కలుసుకున్నారు? అసలు నాకు చెప్పనే లేదు. నీకు జ్వరం వచ్చినప్పుడు చందు మన ఇంటికి వచ్చాడమ్మా. అప్పుడే మాటల మధ్యలో వాడు రాఘవ కొడుకని తెలిసింది. ఆ తర్వాత ఒకసారి కలుసుకున్నాం కూడా. నిన్ను సర్ప్రైజ్ చేద్దామంటేనూ చెప్పలేదు. డాడీ, మీరు నా దగ్గర రహస్యం దాచారా? ఇందులో వీడి తప్పేమీ లేదమ్మా. రాఘవ్ గారు స్నేహితుణ్ణి వెనకేసుకొస్తూ ఇదంతా చేయించినవాడు ఇదిగో వీడు అని చందుని చూపించి, నువ్వు రారా ప్రసాద్, రామ్మ, సుమిత్ర అంటూ అందర్నీ అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. స్రవంతి ఫ్రెండ్స్ అంతా మెల్లిగా జారుకున్నారు. మను చందుకేసి తిరిగింది. చందు చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్నాడు. ఈసారి అతని కళ్ళల్లో చిలిపిదనం లేదు, ప్రేమ ఉంది. మను మనసులో చందు చిన్ననాటి సంగతులు చెప్తూ అన్న మాటలు, స్రవంతి చెప్పిన విషయాలన్నీ బుర్రలో గిరగిరా తిరుగుతూ తల తిరిగిపోయేలా చేస్తున్నాయి. ఇవన్నీ దాచి చందు తనని ఏడిపించిన తీరు అన్నీ గుర్తుకొస్తున్నాయి. తదేకంగా ఆమెనే గమనిస్తున్న చందు మారుతున్న ఆమె ముఖ కవలికలు చూసి ఏదో అనబోయేంతలో మను గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. చందు అలాగే చూస్తుండిపోయాడు. అందరికీ దూరంగా వెళ్లి గార్డెన్లో ఒంటరిగా కూర్చున్న మను దగ్గరికి రేఖ వచ్చింది. మను మొహం తిప్పేసుకుంది. ఏమిటి ఇదంతా? కోపమే? అసలు ఇదంతా ఏమిటి? చందు ఏమని చెప్పాడు మీకు? దుఃఖంతో మను గొంతు వణికింది. ఉన్నదే చెప్పాడు. కాకపోతే ఏదో ఇష్టపడ్డ అమ్మాయిని కాస్త ఏడిపించాలనుకున్నాడు అంతే. అంటే చందు నన్ను తడబడింది. ఏం, నువ్వు మాత్రం చందుని ఇష్టపడలేదా? మీ చూపులు కాదు కాదు దొంగ చూపులో మేము గమనించలేదనుకున్నావా? మను చప్పున తల వంచుకుంది. వాడు కూడా ముందు నుండే నిన్ను ఇష్టపడుతున్నాడు. మీ చిన్ననాటి విషయాలు తెలిసాక అది ప్రేమగా మారింది. నీకు జ్వరం తగ్గి కాలేజీకి వచ్చాక సమయం చూసి తనే చెబుతానన్నాడు. అప్పుడే నువ్వు చరణ్ గురించి చెప్పావు. నువ్వు నా గురించి పడే ఆరాటం చూసి వాడు కదిలిపోయాడు. అప్పుడే నిన్ను కాస్త ఏడ్పించాలనే కోరిక కలిగినట్లుంది. నీకు తెలుసా, అదే రోజు వచ్చి చెప్పాడు. నీకు ఏ విషయం తెలియకపోయినా నా కోసం ఎంత రిస్క్ తీసుకున్నావు. రేఖ కళ్ళల్లో నీళ్లు చూసి మను కోపం అంతా కరిగిపోయింది. మెల్లిగా ఫ్రెండ్స్ అంతా వచ్చి చుట్టూ చేరారు. నీకు భయం వేయలేదా మను? ఎవరో అడిగారు. చాలా భయం వేసింది నిజానికి. కానీ ఎందుకో చందు నాకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వడు అని బలంగా అనిపించింది. ఇక ఇక్కడికి వచ్చి తన కుటుంబం చూశాక ఆ భయం అంతా పోయింది. అది నా కుటుంబంలానే అనిపించింది. అందరూ చిరునవ్వుతో అభిమానంగా మనునే చూస్తున్నారు. 6th సెన్స్ అని ఎవరో గునిగారు కూడా. అందరూ గట్టిగా నవ్వేశారు. మేము మాత్రం విషయం తెలియగానే అందరం వరుస పెట్టి తిట్టేశాం. ఒక అమ్మాయిని అలాగేనా ఇంటికి పిలవడం అని. ఏమన్నాడు మరి? వద్దనుకుంటూనే అడిగింది. మను ఎప్పటికైనా నా దగ్గరికే రావాల్సిందే కదా అన్నాడు. మను మొహం ఎర్రగా కందిపోయింది. తల వాలిపోయింది. మళ్ళీ నవ్వుల జల్లులు కురిశాయి. ఇదంతా అందరికీ అనుమానంగా చూసింది మను. లేదు లేదు, మన ఫ్రెండ్స్ ఇంకా స్రవంతికి తెలుసు అంతే. అయినా పెద్దల మంతనాలు పెద్దలకున్నాయిలే. అంటే అంటే తెలుస్తుందిలే. ఇక పదండి, కేక్ కటింగ్ కార్యక్రమం స్టార్ట్ చేద్దామంటూ లేచింది రేఖ. అక్కడికి కొద్ది దూరంలోనే
చెట్టు నానుకొని నిలబడి వీళ్ళ మాటలు వింటున్న చందు పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. భోజనాలు పూర్తయ్యాక అందరూ హ్యాపీగా కూర్చొని కబుర్లలో పడ్డారు. ఆ కబుర్లో దాదాపుగా మను చందుల గురించే. మను చందు వైపు అస్సలు చూడకుండా కూర్చుంది. ఒరేయ్ రాఘవ, చందు నీ కొడుకని తెలియక ముందే నచ్చేశాడ్రా. తెలిసాక అబ్బా, కాబోయే అల్లుడు ఎంత అందమైన వాడు కదా అని మురిసిపోయాననుకో. నాకేం చెప్పలేదు సరికదా, మురిసిపోయావా డాడీ అన్నట్లు కోపంగా చూసింది మను. ప్రసాద్ గారు కూతురుకేసి చూడకుండా జాగ్రత్త పడ్డారు. అన్నయ్య, చందు ఇవాళ మను వస్తుందని చెప్పగానే ఈయన కూడా చాలా సంతోషపడ్డారు. నా కోడలొస్తుందని హంగామా చేశారు నిన్నంతా అంది శారద. కానీ ఏం లాభం, వీడేదో సర్ప్రైజ్ అనేసరికి నా కోడలతో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయాను అని రాఘవ్ గారు అనగానే మను కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. అది గమనించిన రాఘవ్ గారు మిత్రుడి వైపు తిరుగుతూ, అరే ప్రసాద్, ఇదేం బాగాలేదురా అన్నారు. ఏమిట్రా బాగాలేనిది? అదేరా, నువ్వు అల్లుణ్ణి పట్టుకొని వీడు వాడు అనటం. ఇంకా పెళ్లి కాలేదు కదరా, అయితే వెంటనే పెళ్లి చేసేద్దాం. మరి నువ్వు మా చందుని అల్లుడు గారు అంటే వినాలని ఉంది ఓరగా పిల్లల వైపు చూస్తూ అన్నారు రాఘవ్ గారు. అందరూ వంచిన తలలెత్తని మనునే చూస్తున్న చందుని నవ్వుతూ చూస్తున్నారు. నాకేం అభ్యంతరం లేదు ప్రసాద్ గారు అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. నాకు అభ్యంతరం ఉంది. చందు లేచి మను ముందుకొచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మను కళ్ళెత్తి చందు కళ్ళల్లోకి చూసింది. ఇవాళ ఈ కళ్ళ భాష చదివి తీరాల్సిందే అని తీర్మానించుకున్న చందు, ముందు మేమిద్దరం మాట్లాడుకొని మీకే సంగతి చెప్తాం అని మను చేయి పట్టుకొని పైకి లాక్కుపోయాడు. మళ్ళీ నవ్వులు వెళ్లి విరిశాయి. గదిలోకి వెళ్ళగానే మను తన చేయి విడిపించుకుంది. అతని వైపు కూడా చూడకుండా కిటికీ వద్దకు వెళ్లి వెలుపలికి చూడసాగింది. ఆకాశంలో చంద్రుడు చల్లటి వెన్నెల కురిపిస్తున్నాడు. ఈ చంద్రుడు పొగలు సెగలు రగిలిస్తున్నాడు. వెళ్లి అతన్ని హత్తుకోవాలనిపిస్తుంది ఒకవైపు. తనని ఇంతలా ఏడ్పించినందుకు కోపంగానూ ఉంది. చందు కాసేపు మను మాట్లాడుతుందేమోనని వేచి చూశాడు. కదలదే. చందు ఇక మనుకి దూరంగా ఉండలేక వెనుకగా వచ్చి 2 చేతులతో ఆమెని చుట్టేశాడు. మను నిలువెల్లా కంపించడం అతనికి తెలిసింది. మను, మాట్లాడవా? నా మీద కోపంగా ఉంది కదూ. కనీసం నేను చెప్పేది వింటావుగా. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా మనసుకి నచ్చేశావు. అది నాకు అర్థం కావడానికి కొంత సమయం పట్టింది. అనుకోకుండా మీ ఇంటికి రావడం, మన చిన్ననాటి సంగతులు తెలియడం జరిగింది. ఆ క్షణమే నువ్వు నా దానివి అని నిర్ణయించుకున్నాను. నీకు జ్వరం తగ్గాక నేనే నీకు అన్ని వివరంగా చెప్పాలని ఎవ్వరినీ చెప్పొద్దన్నాను. నిన్నింటికి పిలవడం, నీ గురించి, నీ మీద నా ప్రేమ గురించి నీకే చెప్తూ నిన్ను ఉడికించడం అన్నీ సరదాకే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నీకు కూడా నేనంటే ఇష్టమని నాకు మొదటి నుంచి తెలుస్తూనే ఉంది. మధ్యాహ్నం నుండి నువ్వు బాధపడుతూ ఉండడం నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఉక్రోషంతో బయటపడిపోతావని ఆశించాను. అప్పుడు అన్నీ చెప్దామనుకున్నాను, కానీ నువ్వు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఏది ఏమైనా ఇవన్నీ మనకు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అందుకైనా నువ్వు నన్ను క్షమించాలి. మను, ఓకే కాదా? నా మాట చెప్పు. నేనంటే ఇష్టమని ఒప్పుకో. నా నమ్మకాన్ని నిజం చెయ్యి. లేదా కాదని చెప్పు. ఇక్కడి నుంచి ఈ క్షణమే వెళ్ళిపోతాను. మను అతని మాటలన్నీ శ్రద్ధగా తన్మయురాలై వింటుంది. మెల్లిగా మనసు చల్లబడుతుంది. అతని మీద ప్రేమతో మనసు నిండిపోయింది. అతని చేతుల్లో అలాగే ఉండి మెల్లిగా వెనుదిరిగింది. అతను ఆమె మొహాన్ని అరచేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె వాలి ఉన్న కళ్ళను మెల్లిగా పైకెత్తి చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆమె కళ్ళలోని భావం అతను స్పష్టంగా చదవగలిగాడు. మను, చివరకు నీ కంటి భాష చదవడం నాకు నేర్పేశావు. 2 హృదయాలు ఏకమైన ఈ సమయంలో అసలు మాటలే అవసరం లేదు కదూ. అతను ఆమె చుబుకం పట్టి సున్నితంగా పైకెత్తాడు. ఆమె కళ్ళల్లోకి అలాగే తదేకంగా చూస్తుండగా మను కళ్ళు వాలిపోయాయి. ఆమెకి తెలియకుండానే ఆమె చేతుల తడిని అల్లుకున్నాయి. ఇంతలో కింది నుంచి గట్టిగా నవ్వులు వినిపించాయి. ఉలిక్కిపడ్డ మను అప్పుడే స్పృహలోకి వచ్చిన దానిలా అతనికి దూరం జరిగిపోయింది. కానీ అతను ఆమెని వదలలేదు. అసలు కదలనివ్వలేదు. మను ఎర్రబడ్డ మొహాన్ని చప్పున అతని హృదయంలో దాచేసుకుంది. ఆమెను అలాగే హృదయానికి హత్తుకొని నిలబడ్డ చందుకి ఆమెతో తన భావి జీవితం రంగురంగుల హరివిల్లులా, తమ జీవన ప్రాంగణం సుందర ఉద్యానవనంలా కనిపించసాగింది. సమాప్తం.